హాయ్ అండి అందరికీ. నేను మీ డాక్టర్ వరప్రసాద్. ఈరోజు ఒక చిన్న టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. మన దగ్గరికి ఒక 63 సంవత్సరాల వ్యక్తి వచ్చారు. పన్ను నొప్పిగా ఉందనేసి. సో, అది చూసిన తర్వాత, మీకు చూపించిన తర్వాత నేను ఆ కేస్ డీటెయిల్స్ గురించి నేను మీతో మాట్లాడతాను. నొప్పి ఎన్ని రోజుల నుంచి ఉంది సార్? ఓ 1 వీక్ నుంచి ఉంది సార్. ఎప్పుడెప్పుడు వస్తుంది? సార్ నైట్ టైమ్ వస్తుంది. హ్మ్. బ్రష్ చేసేటప్పుడు వస్తుంది. హ్మ్. అది యాక్చువల్‌గా బాగా పుచ్చుందది పన్ను. ఓకే. లైట్‌గా కదులుతుంది గూడా. ఓకే. అదైతే తీసేయాల్సొస్తది. ఓకే సార్. ఇంకా ఇంకేంటంటే మీకేదైనా ఆరోగ్య సమస్యలేదైనా ఉన్నాయా? ఆరోగ్య సమస్యలు అంటే మామూలుగా షుగర్ ఉంది సార్. హ్మ్. అది లాస్ట్ టైమ్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ స్ట్రోక్ ఒకటొచ్చింది. హార్ట్ స్ట్రోకా? బ్రెయిన్ స్ట్రోకా బ్రెయిన్ సార్? స్ట్రోక్ సార్. బ్రెయిన్ స్ట్రోక్. హ్మ్. పారాలిసిస్ స్ట్రోక్ లాగా వచ్చింది అది. హ్మ్. దానికి మెడిసిన్స్ వాడుతున్నాను కంటిన్యూస్‌గా. హ్మ్. ఈ పళ్ళకి కూడా ట్రీట్మెంట్ అనేది ఇంతవరకు చేయించుకోలేదు. హ్మ్. ఇప్పుడు పెయిన్ వచ్చింది కాబట్టి మీ దగ్గర రావాల్సొచ్చింది. హ్మ్. దానికి ట్రీట్మెంట్ ఏంటి సార్ చెప్పండి ఒకసారి? ఇప్పుడు ఈ వీడియో ఒకటి తీసుకున్నాం. మీకేం ఇబ్బంది లేదుగా? ఇబ్బంది ఏం లేదు సార్. చేయొచ్చు. ఇప్పుడు మీరైతే బ్లడ్ థిన్నర్స్ అవి వాడుతున్నారా? రక్తం పలచబడే టాబ్లెట్స్ గాని? వాడుతున్నాను సార్. 10 ఇయర్స్ నుంచి వాడుతా ఉన్నారు. వాడుతున్నాను సార్. ఓకే. ఓకే. సరే రండి. చూసారు కదండీ పేషెంట్‌ని. 10 ఇయర్స్ బ్యాక్ అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనమాట. ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకేంటంటే, బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, హార్ట్ స్ట్రోక్ కావచ్చు వచ్చిన వాళ్ళకి, వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే రక్తం పలచబడేదనమాట. అంటే ఈ రక్త సరఫరా అనేది బాగా అయ్యే దానికోసం వాళ్ళు టాబ్లెట్స్ అనేది వాడుతూ ఉంటారు. అవి జీవితాంతం వాడాల్సొస్తుందనమాట. అలా వాడే వాళ్ళలో ఏంటంటే, ఆ బ్లడ్ థిన్నర్స్ ఏదైతే ఉందో లైక్ యాస్పిరిన్ కావచ్చు, డెస్పిరిన్, ఎకోస్పిరిన్, క్లోపిడోగ్రిల్ తర్వాత వచ్చేసి ఇంకొన్ని మెడిసిన్స్ ఉంటాయన్నమాట. అవేంటంటే ఖచ్చితంగా ఒక 5 రోజులు ఆపమని చెప్తాం. లేదా వాళ్ళు ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారో లైక్ న్యూరాలజిస్ట్ కావచ్చు, కార్డియాలజిస్ట్ కావచ్చు, ఎవరైతే వాళ్ళ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారో వాళ్ళని ఒకసారి కన్సల్ట్ అయ్యేసి ఆ టాబ్లెట్స్ ఎన్ని రోజులు ఆపాలి, మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలనేది ఒక ఒపీనియన్ తీసుకోండి అని చెప్తూ ఉంటాం అనమాట జనరల్‌గా. ఇప్పుడు ఏమవుతుందంటే ఆఫ్టర్ కోవిడ్ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ లేకపోయినా, పారాలిసిస్, స్ట్రోక్స్ లేకపోయినా కూడా ఈ బ్లడ్ థిన్నర్స్ అనేది కామన్‌గా అందరూ వాడుతూ ఉన్నారనమాట. సో, అలాంటి వాళ్ళలో కూడా ఏంటంటే పర్టిక్యులర్‌గా బ్లడ్ థిన్నర్స్ అంటే రక్తం పలచబడే టాబ్లెట్స్ ఏమన్నా వాడుతున్నారా లేదా అనేది కనుక్కొని, అది వాడుతూ ఉంటే గనక మనం అది ఏంటి వాడుతున్నారనేది తెలుసుకొని, వాటిని ఒక 5 రోజులు ఆ టాబ్లెట్స్ ఆపిచ్చి, అప్పుడు కూడా ఏంటంటే బిఫోర్ ద ట్రీట్మెంట్ మనం బ్లీడింగ్ టైమ్, క్లాటింగ్ టైమ్ ఒకసారి టెస్ట్ చేపించుకొని, అప్పుడు ఒకవేళ టీత్ ఎక్స్ట్రాక్షన్ చేయాలంటే ఎక్స్ట్రాక్షన్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సొస్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేవి చేస్తూ ఉంటామనమాట. కాబట్టి ఇలాంటి కేసెస్‌లో కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించుకొని అన్ని పేషెంట్ డీటెయిల్స్ అంటే ప్రీవియస్ మెడికల్ హిస్టరీ అండ్ సర్జికల్ హిస్టరీ ఏదైతే ఉందో అన్నీ తెలుసుకొని ముందుకెళ్ళడం అనేది మంచిదనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.